బీఆర్ఎస్ లో కోవట్లున్నారా? గులాబీ నేతలు పదే పదే అదే మాట ఎందుకు చెప్తున్నారు? మొన్న కేటీఆర్, నిన్న శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శంకర్ నాయక్ అయితే కోవట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై కోవర్ట్ ఆపరేషన్ చేస్తే వీపు విమానం మోత మోగిస్తానన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న నేతలంతా షాక్ అయ్యారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు శంకర్ నాయక్. కోతికైనా గీత చక్కగా ఉండాలన్నారు మాజీ ఎమ్మెల్యే. అప్పుడే పదవులు వరిస్తాయన్నారు. ఎవరికి వారు ఎదగాలనుకోవడంలో తప్పు లేదన్న శంకర్ నాయక్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. అరే వాడి ఎడక ఏమున్నది, వీడి ఎడక నీ గురించి నువ్వు మాట్లాడు తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్ సహా ప్రూఫ్ చేసి బద్దలు బాసింగ్ అయ్యేటట్టు బజార్లో కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. మాట్లాడు, నీకు దమ్ముంటే మంచి పని చేయి, లేకుంటే సపరేట్గా ఊరుకోండి, కానీ ఒకటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తమ పార్టీలో కోవర్టులున్నారన్నారు. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర ఎందుకు చేసుకోవాలి? ఇంతకీ బీఆర్ఎస్ లో ఉన్న ఆ కోవర్టులు ఎవరు? ఎవరి కోసం కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.